రంగారెడ్డి గ్రూపు జిల్లా కేంద్రంలోని నిర్మలా అంబేద్కర్ జగ్గారెడ్డి మేడం స్టేడియంలో గారిని జిల్లా వేదికపైకి క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్నాం. ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, విద్యార్థులు అన్ని రంగాలలో రాణిలాంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసిందని ఈ నెల 1 తేదీ నుండి 6 తేదీ వరకు జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపును విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడాకారుల ప్రదర్శించిన ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి ఖాసీం బేగ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, కూన సంతోష్, నవాత్ నాగరాజు, తాహేర్ కుతుబ్, మానయ్య, బాబా హష్మీ మరియు పి.ఏట్లు కోచ్లు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.
స్టేట్ వైస్ చైర్మన్ నితిన్ రామకృష్ణ, మిగతా సభ్యులు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా కోచింగ్ సంబంధించిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ, అలాగే ఇక్కడ విచ్చేసిన చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి సమ్మర్ క్యాంప్ అంటే మరి పరీక్షలు రాసిన తర్వాత మిగతా సమయం ఒట్టిగా ఉండకుండా మరి గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే మన తమ్ముడు చెప్పినట్టు సంగారెడ్డి జిల్లా 2వ స్థానంలో మరి ఆటల పోటీలో రావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే 2వది. చాలా సంతోషం. చదువులో కూడా మన జిల్లా మరి ముందు కూడా అంతే ముఖ్యం. చదువుతో పాటు ఆటలు ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇప్పుడు మన దేశము ఏమవుతుందో మీ అందరికీ పిల్లలు కూడా తెలియాల్సిన విషయం ఉంది. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాను దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఇక ముందు వచ్చే తరం మీరే, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అన్ని రంగాల్లో ఉండాలి, ఆదితేరి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, నా దేశము, నా ప్రాంతము అనే భావన టీచర్స్ ఇవ్వాలి, ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వాలి, కోచ్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనం బలంగా ఉంటే, ఎదిరించే శక్తి ఉంటే మనల్ని ఎవరు కూడా తరిమికొట్టరు. బలహీనంగా ఉన్నప్పుడే మనకు భయం వస్తుంది, మరి ఏమీ చేయలేము. చదువులో కూడా అంతే. రోజు స్కూల్కి వెళ్ళి రోజు హోంవర్క్ చేసుకొని మరి ఏదైనా డౌట్ ఉంటే టీచర్స్ని అంటే భయం ఉండదు. రానిది దాచిపెట్టి భయపడితే అది రానే రాదు. దయచేసి పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తాం? మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికే స్కూల్కి వెళ్తాం. కాబట్టి అక్కడ ఉన్న ఏ డౌట్ వచ్చినా కానీ పక్క విద్యార్థి స్నేహితులు అడగవచ్చు, మంచి చదివే పిల్లలు అడగవచ్చు, లేదంటే మరి టీచర్స్ని అడగవచ్చు. అలా చదువులో రాణించవచ్చు. మరి ఇక్కడ సమ్మర్ క్యాంపులో అంటే శారీరకంగా దృఢంగా కావాలి. ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే మైండ్ కూడా పనిచేస్తుంది. ఒక దగ్గర కూర్చొని మరి ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లలు ఫోన్కి అలవాటు పడుతున్నారు. ఇది మంచి ఇది ఉన్నది క్యాంపు ఏర్పాటు చేయడం. ఫోన్ పట్టుకోకుండా మరి ఈ యాక్టివిటీస్లో పాల్గొంటే మీ ఆరోగ్యానికి బాగుంటుంది, మరి మంచి భవిష్యత్తు మీకు వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఆ సర్టిఫికెట్ మీకు ఉపయోగపడుతుంది. దేనికి పోయినా కానీ ఆ సర్టిఫికెట్ మీకు మరి ఒక స్థానం ముందుకెళ్ళడానికి, రిజర్వేషన్లో కానివ్వండి, ఉద్యోగానికి గురించి పోగాని, దేనికి పోయినా ఆ సర్టిఫికెట్ పనిచేస్తుంది. సర్టిఫికెట్ ఒట్టి పేపర్ ఇచ్చడం కాదు, మీ భవిష్యత్తును మార్చే సర్టిఫికెట్. ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా మరి గమనించాలి. ముఖ్యంగా పిల్లల్లో నిజంగా పిల్లలంటే దేవుళ్ళే మనం అనుకోవాలి. వాళ్ళని ఏ విధంగా మోల్డ్ చేస్తే ఆ విధంగా అవుతారు. ఇప్పుడు చిన్న మొక్కను ఉంచవచ్చు, పెద్ద చెట్టును ఉంచలేము. పిల్లలు కాబట్టి చిన్న చెట్టు, వాళ్ళని మనం తీర్చిదిద్దాలంటే మరి కోచ్ల చేతిలోనే ఉంది. మరి వాళ్ళని ఎలాంటి టాలెంట్ వాళ్ళకు ఉన్నది, ఏ గేమ్లో అయితే వాళ్ళు మంచి సూటబుల్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎట్లా ఉందని ముందు గ్రహించి దాంట్లో మీరు ప్రావీణ్యత పొందే విధంగా వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళ ఒక దేశ రక్షణ కోసం కాదు, వాళ్ళ జీవిత బాగు కోసం కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా గవర్నమెంట్ నుంచి ఏదన్నా కావాలన్నా కానీ మరి తప్పకుండా ఇస్తాం. ఇప్పటికే పిల్లల కోసం చాలా వసతులు ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దృష్టి పిల్లల మీదే. ఎప్పుడైనా విద్య వైద్యం ముందుగా ఉండాలి, అది బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి పిల్లల కోసం అనేది చాలా చూసి మరి అన్ని రకాలుగా మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగుపడాలి. దేశం మీ అందరినీ కూడా
ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డిస్ట్రిక్ట్లో పల్లె ప్రాంతాల్లో 10 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ మరియు పట్టణ ప్రాంతాల్లో 17 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో సీనియర్ కోచ్లను ఎన్నుకొని వాళ్లకు పల్లె ప్రాంతాల్లో ఉన్నట్టులకు ఒక్కొక్కరికి 5,000 రూపీస్ హానోరియం ఇస్తున్నాం. ఏదైతే అర్బన్లో 17 క్యాంప్స్ ఉన్నాయి మేడం, వీళ్ళంతా వాలంటీర్గా మేము చేస్తాం, మాకు హానోరియం లేకుండా పర్వాలేదని ఈ 15 మంది రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు తర్వాత వీళ్ళకి అందరూ కోచింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ మళ్ళీ వీళ్ళందరికీ సమ్మర్ కోచింగ్ సర్టిఫికేట్. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని అండర్ 14 పిల్లల్ని అందరినీ ఇవి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం చేసింది. అట్లనే వీళ్ళందరినీ ఆన్లైన్లో చేసుకొని దాని నుండి వీళ్ళలో ఉన్న ఒలింపిక్లో తీసుకొని వీళ్ళ ప్రతిభను చూపించాలని అందరినీ ఆన్లైన్లో చేసుకుంటున్నారు. లాస్ట్ టైం సీఎం కప్ కూడా మేము డిసెంబర్లో చేసుకుంటే నియర్లీ 32 మెడల్స్ వచ్చినాయి మాకు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మన సంగారెడ్డి జిల్లాను మరింత మెడల్స్ తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.